కార్తీక మాసం అన్ని రోజులను కూడా మనం ఈ యొక్క పురాణ మహత్య తత్వాన్ని మనం బాలగణపతి స్వామి వారి దేవాలయం నందు వివరించుకున్నాం. రేపటితో అంతటి కార్తీక మాసం అనేది ముగియనున్నది. మన ఈ ప్రవచన కార్యక్రమం కూడా ముగియనున్నది. కావున 50 మంది భగవద్ భక్త బంధువులందరూ కూడా దూర ప్రాంతాల నుండి ఆలకిస్తున్నవారు, అదేవిధంగా ప్రత్యక్షంగా వీక్షించి అనునిత్యము కూడా ఈ యొక్క భగవన్నామ స్మరణను స్మరిస్తూ ఆద్యంతాన్ని కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అందరూ కూడా రేపటి రోజున 7:30 గంటల ప్రాంగణమున మన ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున భగవద్ భక్త బంధువులందరూ కూడా యథాప్రకృతముగా ఆఖరి రోజున అందరూ కూడా ఈ యొక్క బాలగణపతి స్వామి వారి ప్రాంగణం వద్దకు విచ్చేసి ఇందులో ఎందుకు వివరింపబడే ఈ యొక్క కార్యక్రమం నందు శ్రద్ధాశక్తులతో ఆలకించి అంతటి కార్తీక మాస కాలాన్ని అంతా కూడా సంతృప్తిభరితంగా ఈ యొక్క పురాణ ప్రవచనాన్ని అందరూ కూడా ఆలకించి శ్రవణం అనే ఒక అపూర్వమైనటువంటి భక్తి మార్గం ద్వారా జనులందరికీ కూడా ముక్తి మార్గం అనేది కలుగుతుంది. విధముగా మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం బుద్ధేప్యస్య జాత వేదోపగ్నం నిరృతనం మమ గుష్యమయ్యమావాహయామి జ్వలనం చ దిశో దిశ. ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో ముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం శ్రీహయగ్రీవ ముపాస్మహే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ బాలగణపతి స్వామినే నమో నమః. ఓం శ్రీ ఉమాసోమేశ్వర స్వామినే నమో నమః. ఓం శ్రీ భూసమేతస్య శ్రీకేశవ స్వామినే నమో నమః. ఓం శ్రీ అల్లారంభదేవతాయై నమో నమః. ఓం నమామి మాతో పితరౌ నమో నమః. సకల దేవతాభ్యో నమో నమః. భగవద్భక్త బంధువులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసం అంతటి కూడా ఆద్యంతము కూడా భగవంతుడి యొక్క నామస్మరణతో మన ఈ కార్యక్రమము కార్తీక జ్యోతుల వలె దేదీప్యమానంగా వెలుగొందుతుంది. రేపటితో మన ఈ కార్యక్రమం అనేది ముగియనున్నది కనుక యథాప్రకటముగా భగవద్భక్త బంధువులందరూ కూడా శ్రద్ధాసక్తులతో ఆలకించి తరించవలసిందిగా తెలుపుతున్నాము. యథాప్రకటముగా మన ఈ కార్యక్రమంలో అంతటి సుత మహర్షుల వారి యొక్క తత్వాన్ని అంతా కూడా వివరించుకుని తదుపరి శివపురాణం నందు జ్యోతిర్లింగముల ఘట్టములో భాగంగా త్ర్యంబకేశ్వరుని వృత్తాంతము, వైద్యనాథేశ్వరుని వృత్తాంతము, అదే ప్రకటముగా ఓంకారేశ్వరుని యొక్క వృత్తాంతము కూడా వివరింపదలుద్దాం. విధముగా అంతటి సూత మహర్షుల వారు సమస్తమైనటువంటి శక్తిని కూడా తెలియజెప్పుతూ తమదైన ఆధ్యాత్మిక పరమైన తత్వాన్ని అంతటినీ కూడా తెలియజెప్పారు. ఏమిటయ్యా అంటే అతడి ఆధ్యాత్మిక తత్వము సూతుల ద్వారా వివరించబడింది. కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని సౌనకాది మహామునులందరికీ కూడా తెలియజెప్పారు. మనం ఈ యొక్క నెల రోజుల పాటు కూడా ఏ విధమైనటువంటి తత్వాన్ని అనుసరింపదలిచామో అంతటా కూడా ఈశ్వరుడు సర్వాన్ని కూడా సంరక్షింపదలుస్తూ ఉంటాడు. అదే ప్రకటముగానే అంతటి సూత మహర్షుల వారు సౌనకాది మహామునులందరికీ కూడా వృత్తాంతాన్ని తెలియజెప్పారు. తెలియజెప్తూ ఈ విధముగా వివరించారు. ఒకానొక సమయమున కైలాసమునందు
ఆకాశ ఆహార్యములలో విహరించుచున్న పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా సృష్టి యొక్క తత్వాన్ని ప్రస్ఫుటించేందుకు చర్చలు జరుపుతున్నారు. అలా పుష్పక విమానంలో విహరిస్తున్న తరుణాన జగజ్జననైనటువంటి పార్వతీ మాత పరమేశ్వరుల వారు సమీపించి, నాదా, సృష్టి యందు ధర్మతత్వాన్ని ఉసిగొల్పే, ధర్మాన్ని ఆచరించగలిగే విషయాలను వివరింపండి. సన్మార్గం వైపుగా జనులను తీసుకువెళ్ళాలి. రాబో కలియుగమునంతటా ప్రజలందరినీ కూడా కలి ప్రభావం చేత విడినాడి అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని వివరింపబడే విషయాలను వివరించండి నాదా అంటూ అంతటి పార్వతీమాత పరమేశ్వరుల వారిని సమీపించింది. అంతటి పరమేశ్వరుల వారు, ఓయి లోకేశ్వరి, తప్పనిసరిగా నీవు అడిగిన ప్రశ్నకు సమాధానముగా వివరింపదలుస్తానని చెబుతూ తన యొక్క హస్తమును మిథిలా నగరం వైపుగా విదిల్చారు. సరిగ్గా అంతటి మిథిలా నగరమున అచట వశిష్ఠుల వారి యొక్క ఆగమనం అనేది గోచరిస్తూ ఉన్నది. అనగా వశిష్ఠుల వారు మిథిలా నగరమునకు విచ్చేయుచున్నారు. ఆ తరుణమున జనక మహారాజుల వారు వశిష్ఠోత్తముల వారి యొక్క పాదములకు అర్ఘ్యపాద్యాదులనేవి అర్పించి సమస్తమైనటువంటి రాజ గౌరవ మర్యాదలతో మిథిలా నగరమునకు ఆహ్వానింపజేసి రాజసింహాసనాన్ని ఆసీనులు చేయదలిచారు. ఇంకా వచ్చిన కర్తవ్యాన్ని వశిష్ఠుల వారు తెలిపారు. ఓయి జనకోత్తమ, సృష్టి యొక్క ధర్మతత్వాన్ని ప్రస్ఫుటించేందుకు నేను ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞాన్ని తలపెట్టాను. అంతటి యజ్ఞమునకు నీవు ఆర్థిక బలమును అంగబలమును చేకూర్చుము. తద్వారా ఇంతటి బృహత్తరమైనటువంటి పుణ్య కార్యక్రమంలో మిమ్మల్ని కూడా భాగం చేయదలుస్తానంటూ జనక మహారాజుల వారికి తెలియజెప్పారు వశిష్ఠుల వారు. విన్న వెంటనే జనక మహారాజుల వారు, మునివర్య, మీరు యజ్ఞమునకు అవసరమయ్యే సమస్తమైన ద్రవ్యాన్ని కూడా నేను సమకూరుస్తాను. అయితే నా హృదయంలో ఒక సందిగ్ధత ఉన్నది. ఆ యొక్క సందిగ్ధలను కూడా మీరు నివృత్తి చేయండి అంటూ వశిష్ఠుల వారికి తెలియజెప్పారు. అంతటి వశిష్ఠోత్తముల వారు కూడా, ఓయి జనకోత్తమ, నీ హృదయం నందు ఎటువంటి సంశయం ఉన్నా కూడా, ఎటువంటి సందేహం అనేది కూడా లేకుండా నేను నివృత్తి చేయదలుస్తాను, నీకు వివరింపము అంటూ జనక మహారాజుల వారికి తెలియజెప్పారు. అంతటి జనకోత్తముడు తెలియజెప్తున్నారు, ప్రభు వశిష్ఠోత్తమ, భూమండలం యందు నకార్తీకోసమో మాసః అని వేదములన్నీ కూడా ఘోషిస్తున్నాయి. అన్ని మాసముల కంటే కార్తీక మాసము బహు తేజోవంతంగా ప్రకాశిస్తుంది. ఏ మాసము కూడా ఇవ్వలేని ఫలితము కార్తీక మాసం అనేది జనులందరికీ కూడా ఇవ్వదలుస్తుంది. కార్తీక మాస కాలంలో తెలిసో తెలియక చేసిన దీపారాధన ద్వారా కూడా జనులు ముగ్ధులవుతున్నారు. కార్తీక మాస కాలంలో ఆచరించిన నదీ స్నానము ద్వారా జనులందరూ కూడా పరమేశ్వరుని యొక్క తత్వాన్ని పొందుతున్నారు. మరి ఈ యొక్క తత్వము ఏ విధమైనటువంటి మాసములో కూడా కానరావడం లేదు. నకార్తీకో సమో మాస అన్న ప్రకటితముగా కార్తీక మాసము కాలం నందే ఇంతటి ఉజ్వలమైనటువంటి తత్వం అనేది కానవస్తుంది నాదా, దయచేసి వివరింపండి ఈ యొక్క కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని అంటూ అంతటి జనక మహారాజుల వారు వశిష్ఠుల వారిని కోరారు. వశిష్ఠుల వారు కూడా తెలిపారు, ఓయి జనకోత్తమ, తప్పనిసరిగా నీకు వివరింపదలుస్తాను. కార్తీక మాసం యొక్క వైశిష్ట్యము, కార్తీక మాస కాలంలో ఆచరించే విధి విధానములను, నీ చేత పలుకుబడిన ఈ యొక్క కార్తీక మాసం యొక్క వైభవం సమస్తమైనటువంటి యుగ యుగముల నాటికి కూడా ప్రాభవముగా తెలుపబడుతుందంటూ జనక మహారాజుల వారి నుండి వచ్చిన ప్రశ్నలన్నిటినీ కూడా వశిష్ఠుల వారు నివృత్తి అనేది చేయదలిచారు. ఏ విధముగా అంటే, మొదటిగా అందరి కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని వివరించారు. మునివర్య జనకోత్తమ, కార్తీక మాసం అనగా చాతుర్మాస్యములలో చివరి మాసముగా తెలుపబడి ఉన్నది. చాతుర్మాస్యములు అనగా ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి నాటి నుండి కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాటి వరకు ఈ యొక్క 4 మాసముల పాటు శ్రీమన్నారాయణుల వారు యోగ నిద్రకు ఉపక్రమించదలుస్తూ ఉంటారు. అంతటి యోగ నిద్రలో ఉండే స్వామి భక్తుల యొక్క స్థితిగతులు అనేవి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరు ధర్మ మార్గంలో వెళుతున్నారు, ఎవరు అధర్మ మార్గంలో వెళుతున్నారు, అధర్మ మార్గంలో వెళుతున్న వారిని దండించి శిక్షించైనా సరే ధర్మ మార్గంలోకి తీసుకువచ్చే తత్వాన్ని ఆయన ప్రస్ఫుటిస్తారు. అదే ప్రకృతముగా ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా
సమోన్నతమైన స్థితికి చేకూర్చి మోక్షాన్ని ప్రసాదింపదలుచుతారు శ్రీమన్నారాయణుల వారు. ఈ విధముగా ఈ యొక్క మొదటి 3 మాసముల యందు కూడా మరచిన ఎడల అంత్య మాసముగా చివరి మాసమున కార్తీక మాసము నాడు ఎవరైతే పరమశివోత్తముల వారిని ఆరాధించి శివుని యొక్క నామస్మరణను తరింపజేస్తారో వాళ్ళని శ్రీమన్నారాయణుల వారు అనుగ్రహిస్తారు. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివశ్చ హృదయం విష్ణువు, విష్ణుశ్చ హృదయం శివ. అంతటి అభేదమైనటువంటి తత్వము శివకేశవులు ఇరువురిది కూడా. పరమశివుల్ని మనం దర్శిస్తే కేశవుడు తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అదే ప్రకృతముగా అంతటి కేశవ స్వామిని దర్శింపదలిస్తే పరమశివోత్తముల వారు తన యొక్క అనుగ్రహాన్ని అందింపదలుస్తారు. ఈ విధముగా శివకేశవులు ఇరువురిది కూడా అభేదమైనటువంటి తత్వముగా తెలుపబడి ఉన్నది. అందుకనే కార్తీక మాస కాలమునకు అంతటి బృహత్తరమైనటువంటి ప్రాభవం అనేది కానవచ్చున్నది. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా జనులను ఉద్ధరిస్తూ జనుల యొక్క తత్వాన్ని ఆయన పరిగణింపదలుస్తూ ఉంటాడు. ఈ విధముగా కార్తీక మాస కాలంలో ఆచరించే విధి విధానాలనేవి ఆయన తెలుపుతూ మొట్టమొదటిగా వివరించింది ఏమిటయ్యా అంటే నదీ స్నానము. కార్తీక మాస కాలే నదీ స్నానే ఆచరేత్ సమస్త పాపం నశ్యతి. కార్తీక మాస కాలంలో సూర్యోదయమునకు ముందుగానే అంతటి ప్రాతః సంధ్య వేళలో నదీ స్నానాన్ని ఆచరించినట్లయితే తత్కారణ ఫలితంగా మనకి బృహదోత్కారకమైనటువంటి శక్తి అనేది మన యొక్క దేహమునకు లభిస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే ప్రాతః సంధ్య వేళలో స్నానాన్ని ఆచరించినట్లయితే సంధ్యాదేవి యొక్క అనుగ్రహం అనేది మనకి సర్వదా కూడా సిద్ధిస్తుంది. ఈ విధముగా అంతటి సంధ్యాదేవి తనదైన తపోబలం చేత పరమశివుని యొక్క అనుగ్రహం పొంది ఈనాటికి కూడా మనకి అంతటి అరుణోదయ కాంతులైనటువంటి సూర్య భగవానుడితో లీలమై ప్రాతః సంధ్య సాయం సంధ్యగా విరాజిల్లుతూ భక్తుల యొక్క స్థితిగతులనేవి పర్యవేక్షిస్తూ ఎల్లవేళలా కూడా పరమశివునికి విన్నవిస్తూ ఉంటుంది. అందుకనే ప్రాతకాలంలో చేయు ఎటువంటి ఆరాధన అయినా భౌతిక ఉపచారమైనను కూడా అన్నీ పరమశివునికి తెలుపుతూ ఉంటుంది సంధ్యాదేవి. ప్రభు ఇతగాడు ప్రాతః సంధ్య వేళ స్నానాన్ని ఆచరించాడు, తప్పనిసరిగా ఇతడి యొక్క దేహమునకు ఎటువంటి అనారోగ్యములనేవి కలగకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలనేవి ప్రసాదింపగలగాలి. ఇతడు ఎప్పుడూ కూడా నీ యొక్క దైవనామస్మరణ చేస్తూ ఉన్నాడు కనుక తప్పనిసరిగా ఇతడికి మోక్షాన్ని మనం అందింపగలగాలి అంటూ సంధ్యాదేవి ఎప్పుడూ తెలుపుతూ ఉంటుంది. అందుకనే మనం ప్రదోష సంధ్య వేళలో దీపారాధన కూడా అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. అంతటి ప్రదోష వేళలో కూడా దీపారాధన చేసిన ఎడల సంధ్యాదేవి యొక్క అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది. ఈ విధముగా కార్తీక మాస కాలంలో నదీ స్నానము చేయవలనని శాస్త్రం అనేది తెలుపుతున్నది. వశిష్ఠోత్తముల వారు కూడా తెలియజెప్పగలిగారు. నదీ స్నానమునకు వీలు లేని ఎడల మన గృహముని యందే స్నానాన్ని ఆచరించే క్రమంలో గంగా 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 అంటూ అంతటి గంగాదేవి యొక్క నామ స్మరణను మనం చేసిన ఎడల శివుని శిరస్సు యందు కొలువుదీరియుండెడి గంగాదేవి కూడా తనదైన అనుగ్రహాన్ని ప్రసారింపజలిసి జనుల యొక్క హృదయాలను పునీతులు చేసి జనుల ఈ హృదయంలో నెలకొని ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా పారద్రోలి పరిపూర్ణకమైనటువంటి పారదర్శక తత్వాన్ని మన హృదయం నందు అంతటి శివతత్వాన్ని ఏర్పరుస్తుంది అంత గంగాదేవి. ఆ విధముగా మన గృహముని యందైనను కూడా స్నానాన్ని ఆచరించే సమయాన గంగాదేవి యొక్క నామస్మరణ చేసిన ఎడల పరమశివుని యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుందని సర్వదా తెలిపారు. తదుపరి కార్తీక మాసకాలంలో చేయి దీపారాధన. కార్తీక మాసకాలంలో ఆచరించు స్నానం మనకి ఎంతటి ఫలితం ఇస్తుందో కార్తీక మాసకాలంలో మనము తెలిసో తెలియక చేసిన దీపారాధన కూడా అంతే ప్రాముఖ్యత అనేది ఇస్తుంది. ఎప్పుడు కూడా మనం దీపారాధన గురించి తెలుపుతున్నాము అంటే ఖచ్చితంగా మనకి గుర్తుకు రావాల్సింది కుబేరుడు వారి యొక్క వృత్తాంతం. ఎందువల్ల అంటే మనం ఈ వృత్తాంతాన్ని ప్రతినిత్యము కూడా తెలుపుకుంటున్నాము కదా అని సందేహం రావచ్చును. కానీ ప్రతినిత్యము కూడా తెలుపుకున్న మన నిత్య జీవితంలో ఇది ఒక భాగంగా కానవస్తుందనే నెపంతోనే ఈ యొక్క వృత్తాంతాన్ని మనం పదే పదే ఉదాహరించడం అనేది జరుగుతుంది. ఏ విధముగా అంటే పూర్వమున కాంపిల్య నగరమున యజ్ఞదత్తుడు అనే ఒక సదోత్తముడు ఉండేవాడు. యజ్ఞదత్తుడికి గుణనిధి అనే ఒక పుత్రుడు జన్మించాడు. జన్మించిన ఎడల గుణనిధి
యవ్వన వయస్సుకు రాగానే దుస్సంగత్య భరితుడయ్యాడు. ఆ విధముగా సాక్షాత్తు పితృ సమానమైనటువంటి తన తండ్రి చేత అతడు ఇంటి నుండి బయటికి వెళ్ళగట్టగలిగాడు. అంతటి ద్వేషపూరితంగా అతడి దుస్సంగత్యం అనేది కొనసాగింది. ఇలా ఎప్పుడైతే తన తండ్రి నుండి రావాల్సిన సంపద అంతా కూడా అతడికి రాకుండా నిలిచిపోయిందో గుణనిధికి ఆకలి దప్పికలు అనేవి ఏర్పడ్డాయి. అప్పటి వరకు కూడా తన తండ్రి సంపాదిస్తుందంతా కూడా అతడు స్వీకరించి ఆ సంపాదనతోనే అనేకమైనటువంటి వ్యభిచార వ్యసనాలన్నిటినీ కూడా అతడు అనుభవిస్తూ ఉండేటివాడు గుణనిధి. అలా తన తండ్రి వద్ద నుండి ఎప్పుడైతే సంపద నిలిచిపోయిందో ఆకలి దప్పికలు అనేవి ప్రారంభమయ్యాయి. కడుపులో ఉన్న జఠరాగ్ని అనేది అతన్ని దహించి వేస్తూ ఉన్నది గుణనిధిని. ఇలా జరుగుతున్న తరుణంలో ఆనాడు కార్తీక మాసము పౌర్ణమి శుభతిథి. శివభక్తులు అటుగా వెళుతూ శివ శివ అంటూ వెళుతున్నారు. భక్త సందోహముగా యొక్క ప్రాంగణమంతా మారింది. అంతటి శివభక్తులలో ఒకడిగా గుణనిధి కూడా ఆ భక్తుల యొక్క గుంపులో చేరి శివాలయమునకు బయలుదేరి వెళ్ళాడు. ఈ విధముగా వెళ్ళి అచట స్వామివారి యొక్క ప్రసాదాన్ని జనులందరూ కూడా స్వీకరించారు. ఇతడు కూడా అంతటి గుంపులో వెళ్ళి ప్రసాదాన్ని అందించే లోపు అంతటి ప్రసాదాన్ని తస్కరించి శివాలయమునకు సమీపమున ఉన్న ఒక గృహలోకి వెళ్ళి ప్రసాదాన్ని భుజించకపోయాడు. ఈ యొక్క భుజించుకున్న సమయంలో ఒక భటుడు ఇతన్ని వెంటాడాడు. సరిగ్గా అతడి తత్వం నందు అక్కడ ప్రస్ఫుటించే సమయాన ప్రసాదాన్ని భుజించే సమయమున ఒక్కసారిగా శరీరం అనేది జలధరిస్తుందనే నెపముతో తన యొక్క తత్వాన్ని ప్రస్ఫుటించే విధముగా తన యొక్క ఉత్తరీయమునకు ఉన్న అంచుని ఒక కొసగా ఒత్తుగా చేసి దీపారాధన అనేది చేయసాగాడు. అలా దీపారాధన వెలుగులలో అక్కడ ఉన్న పరమశివుని యొక్క లింగాకృతితో కూడిన మూర్తి అతడికి సాక్షాత్కరించింది. దీప వెలుగులలో అతడికి నెలకొని ఉన్నటువంటి అజ్ఞానం అనేది పారద్రోలగలిగి పరమేశ్వరుడి యొక్క జ్ఞానతత్వం అనేది కలిగింది. ఈ వెంటనే అతని వెంబడించి ఉన్న భటుడు అతడి శిరస్సు యందు మోది వెంటనే అతడు అక్కడ సంహరింపబడ్డాడు గుణనిధి. అలా అతడు మరణించే సమయమున అతడు తెలుసో తెలియక చేసిన దీపారాధన వెలుగుల్లో పరమశివుణ్ణి వీక్షించడం చేత అతడి జన్మ అనేది చరితార్థం అయ్యింది. ఇంకా ఏ విధముగా అంటే అతడి జన్మ అనేది ఇంకా మరుసటి జన్మలో కళింగ దేశపు రాజోగు అరిందముడి ఇంట దాముడిగా అతడు జన్మించాడు. అందుకనే పూర్వజన్మ ఫలం అనేది ఎప్పుడూ కూడా జీవుణ్ణి వెంటాడుతూ ఉంటుంది. అతడి యొక్క పూర్వజన్మ వృత్తాంతంలో చివరి దృశ్యము ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం అనేది అతడికి లభించడంతో ఈ యొక్క అరిందముడి ఇంట దాముడిగా అతడు జన్మించాడు. అరిందముడు కూడా ఎంతో ధర్మబద్ధంగా కళింగ దేశాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే అరిందముడు ఇంకా కొంతకాలమునకు నిర్యాణం అనేది పొందాడు. తదుపరి ఇంకా దాముడు రాజ్య పగ్గాలను అందుకున్న నాటి నుండి కూడా దాముడిలో ఎప్పుడూ కూడా శివభక్తి అనేది ఉండేది. ఎందువల్ల అంటే అతడి పూర్వజన్మ యొక్క ఫలం చేత, ఆ యొక్క శివభక్తి ఫలం చేత రాజ్యంలో అనేకమైనటువంటి శివాలయాలనేవి అతడు నిర్మాణం చేయదలిచాడు. ఈ యొక్క శివాలయాలను నిర్మించడమే కాకుండా వాటి అవసరమైనటువంటి పోషణ, భూ వసతిని అన్నిటినీ కూడా ఏర్పరిచి సమస్తమైనటువంటి సౌకర్యాలను కూడా చేకూర్చాడు. అలా చేసిన తరుణాన కార్తీక మాసం ఎప్పుడు వచ్చినా కూడా ఈనాడు మనం ఏ విధంగా అయితే పురాణ శ్రవణాన్ని ఇక్కడ మన మండపాక బాలగణపతి స్వామి వారి దేవాలయం వద్ద ఏర్పరచుకున్నామో, సరిగ్గా అంతటి దాముడు కూడా కళింగ దేశమున తాను నిర్మించిన శివాలయాలందు పురాణ శ్రవణాన్ని ఏర్పాటు చేయదలిచేవాడు. ఆ విధముగా జనులందరినీ కూడా ధర్మ మార్గం వైపుగా నడిపించగలిగేవాడు. పురాణ శ్రవణము ద్వారా జనులలో ధర్మతత్వాన్ని పెంపొందించగలిగేవాడు. అనగా ఏది మంచి, ఏది చెడు, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది ధర్మము, ఏది అధర్మము అన్న విచక్షణ జ్ఞానాన్ని జనులందరిలో కూడా ఈ యొక్క పురాణ శ్రవణ పఠన కార్యక్రమాన్ని ఏర్పరచడం ద్వారా అతడు జనులందరిలో మార్పు తీసుకురాగలిగాడు. తద్వారా దేనిని పట్టుకుంటే ధర్మ మార్గంలో వెళ్ళగలం, దేనిని విడిచిపెడితే అధర్మాన్ని పారద్రోలగలం అన్న స్పష్టత అనేది వాళ్ళందరికీ కూడా
ఏర్పరచగలిగాడు. ఆ యొక్క ప్రభావం చేత రాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో నడిచేవారు. ఇంకా ధర్మ మార్గంలో నడిచే వాళ్ళందరూ కూడా ధర్మతత్వానికి ప్రతీకగా అనేకమైనటువంటి దాన ధర్మాదులు అనేవి చేస్తూ ఎవరికి వారుగా భగవంతుణ్ణి ఆరాధించేవారు. ఆ విధముగా కొంతకాలమునకు దాముడు కూడా నిర్యాణం అనేది పొందగలిగాడు, శివ సాయుధ్యాన్ని పొందాడు. మరుసటి జన్మలో అతడు బ్రహ్మగారి ఇంట ముని మనముడుగా వైశ్రవణుడిగా జన్మించగలిగాడు. వైశ్రవణుడిగా జన్మించి కూడా అతడి పూర్వజన్మ ఫలం దాముడు. అలా ఆ యొక్క ఫలము చేత శివభక్తితో అతడు జన్మించిన నాటి నుండి కూడా శివశివ శివశివ అంటూ శివుని యొక్క తపస్సు చేయగలిగాడు. శివుని యొక్క తపస్సు చేసిన తరుణాన పరమశివుడు ఎప్పుడూ కూడా స్మరించినంతనే సకల పాపములను కూడా హరించేవాడు హరుడు అన్న ప్రకటితముగా అంతటి పరమేశ్వరుడి యొక్క నామస్మరణలో ఉండేది ఈ యొక్క వైశ్రవణుడికి అనుగ్రహింపదలిచాడు. ఈ వైశ్రవణుడా, నీకు ఏ వరము కావాలో కోరుకొనుము అనగా అతడు ఏమీ కూడా మాట్లాడక మౌనం వహించదలిచాడు. ఇంకా అతడి యొక్క భక్తిని మెచ్చి పరమశివులు వారే తనదైన అనుగ్రహాన్ని ప్రసాదించి నీవు ఈనాటి నుండి కూడా సకల ఐశ్వర్యములకు అధిపతిగా నిలుస్తావు. అలకాపురి యొక్క రాజ్యానికి నీవు తత్కారణ ఫలితంగా నియమితుడవుతావు. నీ ద్వారా జనులందరికీ కూడా సకల సంపదలు కూడా అవగతమవుతాయి అంటూ పరమేశ్వరుడు వారు అతడికి వరాన్ని ఇచ్చారు. ఇంకా తదుపరి అతడి యొక్క మాయా దృష్టి చేత పార్వతీమాత ఇచ్చిన శాపఫలం చేత అతడు కుబేరుడు అనే నామధేయంతో సృష్టికి వ్యక్తమయ్యాడు. ఆ విధముగా కుబేరుడు వారు ఎప్పుడూ కూడా అలకాపురి పట్టణం నందు కైలాస నగరమునకు సమీపముగానే కొలువుదీరి ఉంటారు. అందుకనే ఈశ్వరుడు ఎప్పుడూ కూడా సకల ఐశ్వర్య ప్రదాయకుడు. మనం ఎటువంటి తత్వాన్ని అనుసరించినా అందులో ఎందు ధర్మం అనేది ఉన్నట్లయితే, సత్యతత్వం అనేది ఉన్నట్లయితే ఈశ్వరుడు కుబేరుడికి తెలుపుతాడు, ఈ కుబేరా, ఇతగాడి ధర్మ మార్గంలో ఉన్నాడు, సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, ఇతడి దీనా వ్యవస్థ నుండి నీవు పారద్రోలగలిగి తత్కాల ఫలితంగా ఇతడికి అన్నీ కూడా సమకూర్చమంటూ కుబేరుడికి తెలుపుతారు. ఆ విధముగా కుబేరుడి యొక్క అనుకూలకపరమైనటువంటి సంకేతాలను అందించగలిగే శక్తి ఈశ్వరుడికి ఉన్నది. అందుకని ఈశ్వర సకలైశ్వర్య ప్రదాయక అన్న ప్రకటముగా ఈశ్వరుడు సర్వమును కూడా మనకి ప్రసాదింపదలుస్తూ ఉంటాడు. ఈ విధముగా కుబేరుడు వారి యొక్క వృత్తాంతం అనేది మనం ప్రతినిత్యము తెలుపుకుంటున్న యావత్ ప్రజలందరికీ శ్రేయస్కరము, సమస్త సృష్టికి కూడా శ్రేయస్కరము. ఎక్కడ ఈ వృత్తాంతం అనేది ప్రతినిత్యము కూడా చెప్పబడుతుందో అక్కడ సమస్తమైనటువంటి దారిద్ర్యాలు అనేవి వైదొలగి, అజ్ఞానం అనేది వైదొలగి, ధర్మ జ్ఞానం అనేది అంతటా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ విధముగా కేవలం అతడు పూర్వజన్మలో తెలిసో తెలియక చేసిన దీపారాధన వలన వచ్చు ఫలితం అతడు బ్రహ్మగారి ఇంట సకల సంపన్నుడుగా కుబేరుడుగా అతడు ఆవిష్కరింపబడ్డాడు. అదే ప్రకృతముగా మనం భగవంతుడు మనకి ఇచ్చిన ఈ యొక్క ఇంద్రియములైనటువంటి కళ్ళు, నేత్రములు, చెవులు, కర్ణములు అన్నిటి కూడా మనం భగవన్నామస్మరణ చేస్తూ శివశివ అంటూ మనం పరమేశ్వరుని యొక్క భక్తి ధ్యానంతో ఒక్క దీపారాధన మనం చేసిన ఎడల కార్తీక మాస కాలం యందు అంతటి పరమేశ్వరుడు సంతుష్టుడయ్యి జనులు తెలిసో తెలియక చేసిన పాపములన్నీ కూడా బగబగా మండే అగ్నిలో పడి దూదిపింజ ఏ విధంగా అయితే నశిస్తుందో అదే విధముగా మనం తెలిసో తెలియక చేసిన పాపరాశి అంతా కూడా నశింపదలుస్తుంది. అంతటి ప్రాముఖ్యత అనేది దీపారాధనకు ఉన్నది. అజ్ఞాన తిమిరాంధకారస్య, అజ్ఞానము అనే చీకట్లను పారద్రోలి జ్ఞానము అనే వెలుగులను మన జీవన గమనంలోకి తీసుకువస్తూ ఉంటుంది. అందుకనే దీపారాధన అనేది ఎక్కడైతే ప్రజ్వలింపదలుస్తూ ఉంటుందో అచ్చట సమస్తమైనటువంటి దారిద్ర్యములన్నీ కూడా వైదొలగి బృహదోత్కారకమైనటువంటి సంపత్తి అనేది వృద్ధి కలుగుతుంది. తద్వారా మన దేహం అనేది ఎప్పుడైతే సంపూర్ణ ఆయురారోగ్యాలతో విరాజిల్లుతుందో పరమేశ్వరుని యొక్క తత్వము కూడా సర్వత్రా కూడా ప్రసరింపదలుస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత అనేది కార్తీక మాస కాలంలో చేయి దీపారాధనకు అనేది ఉన్నది. తదుపరి భగవంతుడు భక్తులని అనుగ్రహించుటకు 9 మార్గాలను అనేవి ఏర్పరచదలిచారు. ఏమిటయ్యా యొక్క 9 మార్గాలంటే భగవంతుడి యొక్క అర్చనము, ఆత్మ నివేదనము,
వందనము, సఖ్యము, దాస్యము, పాదసేవనము, స్మరణము, కీర్తనము, శ్రవణము. ఈ విధముగా ఈ యొక్క 9 నవవిధి భక్తి మార్గాలు కూడా ఎప్పుడు భక్తుణ్ణి భగవంతుడికి చేర్చేందుకు ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. ఎందువలన అంటే పూర్వకాలంలో అంతటి రాక్షసులు దేవతల వద్దకు విచ్చేయాలంటే తపస్సు అనే ఒక ధర్మ మార్గాన్ని ఎంచుకునేవారు. అసలు తపస్సు ఏ విధంగా చేసేవారంటే వాళ్ళ తదనానంతరం ఇంకా నిర్యాణం చెందినా కూడా అంతటి దేవాది దేవుడు అక్కడ వ్యక్తం అవ్వాలనే తరుణోపాయాన్ని ఆలోచించి తపస్సు చేసేవారు. తత్కారణ ఫలితంగానే దేవతలు ధర్మఫలం చేత ఎన్నో వరాలనేవి అందించి తిరిగి మళ్ళా ఆ యొక్క రాక్షసులు తమ యొక్క అసుర ప్రవృత్తిని కొనసాగించి ఎన్నో వైపరీత్య యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. అటువంటి యుద్ధాల నుండే అనేకమైనటువంటి అవతారాలను ధరించి పరమాత్మ వలన తిరిగి అంతటి దుష్ట తత్వాన్ని పారద్రోలి శిష్ట రక్షణ అనేది ఆయన చేయదలిచాడు. ఈ విధముగానే మనం ఈనాడు వివరింపుకుంటున్న ఈ యొక్క నవవిధి భక్తి మార్గాలు అనేవి భగవంతుడు భక్తుడిని ఆద్యంతము కూడా ఇరువురు కూడా సత్వరమైన విధానం అనేది కొనసాగింపదలుస్తుంటాయి. అందులో ఎందు మొదటిది భగవంతుడి యొక్క అర్చనము, అనగా భగవంతుడికి మనం ప్రీతికరమైన పదార్థాలు గాని వివిధమైనటువంటి స్తోత్రాలతో గాని అర్చన చేసిన ఎడల స్వామి సంతుష్టుడవుతాడు. ఆత్మ నివేదనము, స్వామి నీవు తప్ప మరెవ్వరూ కూడా లేరు అని ఆత్మ నివేదనం అనేది స్వామికి శరణాగతితో మనం ఒక నమస్కారం అనేది చేసిన ఎడల సర్వదా కూడా స్వామి సంతుష్టుడవుతూ ఉంటారు. అదే విధముగా వందనము, స్వామి వారికి మనం ఎప్పుడూ కూడా ఎటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినా ఎచ్చటకు వెళుతున్నా కూడా పరమాత్మకు మనకి అందించిన యొక్క దేహముతో ఒక నమస్కారం అనేది చేసి ప్రభు సమస్తాన్ని కూడా నీవే ముందుకు నడిపించమంటూ ఒక వందన నమస్కారం అనేది చేసిన ఎడల స్వామి సంతుష్టుడవుతారు. తదుపరి సఖ్యము, అనగా భగవంతుడికి ప్రీతికరమైనటువంటి పుష్పములు, భగవంతుడికి ప్రీతికరమైనటువంటి ఫలములు, భగవంతుడికి ప్రీతికరమైనటువంటి పదార్థాలు అవన్నీ కూడా స్వామికి అర్పించినచో స్వామి యొక్క సఖ్యం అనేది యావత్ భక్తకోటికి కూడా ఆద్యంతపరమవుతుంది. తదుపరి దాస్యము, స్వామివారి సేవలో ఉంటూ స్వామి యొక్క ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరుస్తూ స్వామి యొక్క విశేష భూషణాలనేవి అలంకరిస్తూ అన్నిటినీ కూడా మనం చేస్తూ ఉన్నట్లయితే సర్వదా కూడా స్వామి సంతుష్టుడవుతాడు. అదే ప్రకృతముగా స్వామివారి యొక్క పాదసేవనము, అనగా స్వామివారి యొక్క పాదాలకు నమస్కరించి స్వామి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నీవు మమ్మల్ని అనుగ్రహింపము, నీ యొక్క చరణార విందములనే మమ్మల్ని రక్షించు, ఆపదల నుండి రక్షించగలిగినవి అంటూ స్వామికి ఒక నమస్కారం చేసిన ఎడల సర్వదా కూడా స్వామి సంతుష్టుడై మనల్ని రక్షింపదలుస్తాడు. అదే ప్రకటితముగా భగవంతుడి యొక్క కీర్తనము, అనగా విశేషమైనటువంటి కీర్తనలు అనేవి చేసిన ఎడల కూడా స్వామివారు పరవశభరితుడై జనులందరికీ కూడా రక్షింపదలుస్తాడు. ఈ యొక్క భక్తి మార్గాలు అనేవి అత్యంత శ్రేష్టవంతమైనవి. ప్రస్తుతం మనం 2 మార్గాలు అనేవి ఆచరింపదలుస్తున్నాం. ఒకటి భగవన్నామస్మరణ అనేది ఇక్కడ ప్రతినిత్యం చేయదలుస్తున్నాం. భగవంతుడి యొక్క పురాణ విషయాలను కూడా మనం ఆద్యంతము శ్రవణం గావిస్తూ ఉన్నాం. అనగా శ్రవణము అనగా సమస్తమైనటువంటి తత్వాలని కూడా ప్రవచించడం ద్వారా ధర్మ విషయాలని మనం చర్చించుకుంటున్నాం. తద్వారా ఈ యొక్క విషయాలని మనం శ్రవణం గావిస్తూ ఉన్నట్లయితే అపూర్వమైనటువంటి తత్వం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే మనం మంచి విషయాలను శ్రవణం గావిస్తూ ఉంటామో, భగవంతుడి యొక్క లీలా మహత్యాలను శ్రవణం గావిస్తూ ఉంటామో సర్వదా కూడా స్వామి యొక్క అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది. అందులో భాగంగానే నిన్నటి రోజున మనం వివరించుకుంటున్నాం. ప్రస్తుతం ఈ యొక్క ఘట్టం యందు ప్రస్తుతం మనం అంతటి సంక్షిప్త శివ పురాణం నందలి 12 జ్యోతిర్లింగముల గురించి వివరించుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా వివరించుకున్న జ్యోతిర్లింగములు ఏమిటయ్యా అంటే సౌరాష్ట్ర నందు కొలువుదీరి ఉన్నటువంటి సోమనాథలింగము, ఆంధ్ర రాష్ట్ర కొలువుదీరి ఉన్నటువంటి శ్రీశైల జ్యోతిర్లింగము, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతము నుండి భీమశంకరుడు,
అదే విధముగా గ్రూష్ణేశ్వరునందు ఉండేది గ్రూష్ణేశ్వర లింగము, రామేశ్వరునందు ఉండేది రామనాథ లింగము, దారుకవరం నందరి నాగేశ్వర లింగము. వీటి గురించి మనం వివరింపదలుచుకున్నాం. నేడు వివరించుకోబోయేది మొట్టమొదటిగా అంతటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము, తదుపరి వైద్యనాథ జ్యోతిర్లింగము, తదుపరి ఓంకారేశ్వర జ్యోతిర్లింగము. ఈ యొక్క 3 జ్యోతిర్లింగముల గురించి కూడా వివరించుకుందాం. భగవద్ భక్త బంధువులందరూ కూడా యథాప్రకటితముగా శ్రద్ధాసక్తులతో ఆలకించి తరించవలసిందిగా తెలుపుతున్నాం. ముందుగా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం యొక్క వైశిష్ట్యాన్ని మరియు పురాణ ప్రాశస్త్యాన్ని వివరించుకుందాం. అంతటి గోదావరి నది ఏ విధముగా ఆవిర్భవించింది కూడా వివరించుకుందాం. అదే ప్రకృతంగా మనం ఈనాడు ఇంతటి గోదావరి అంతర్వాహిని పరివాహకంగా విరాజిల్లుతున్న ఇంతటి గోస్తని నదీ తీరం యొక్క ప్రస్తావన కూడా ఇందులో ఎందుకు కానవస్తుంది. కావున అందరూ కూడా శ్రద్ధాసక్తులతో ఆలకించండి. పూర్వము గౌతముడు, అహల్యాను ఇరువురు ఉండేవారు. వీళ్ళిరువురు కూడా సదోత్తములు. ఆద్యంతము కూడా దైవారాధన అనేది చేస్తూ ఎప్పుడూ కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండేవారు. ఇలా చేస్తూ ఉన్న సమయమున అంతటి గౌతముడు మరియు అహల్య నివాసం ఉండే సమయాన 100 ఏళ్ల పాటు కూడా ఎటువంటి వర్షము అనేది కురవలేకపోవడం చేత వాళ్ళు నివసించే యొక్క ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలకు ఆలవాలమయ్యింది. ఈ విధముగా జరిగిన ఎడల వాళ్ళు ఇంకా అక్కడ ఉన్న ప్రాణికోటి అంతా కూడా నశించిపోతుంది. ఎందుకంటే సమస్త జీవములకు కూడా ఆధారభూతమైనది జలము. ఆ యొక్క జలము అనేది అక్కడ ఉద్భవించలేదు సరికదా, ఆకాశం నుండి వరుణుడు కూడా ఎటువంటి వర్షాలను కూడా కురిపించడం లేదు. ఇంకా ఇలానే జరుగుతుంటే వాళ్ళ జీవనకు మనుగడకు ప్రస్తావన అనేది ప్రశ్నార్థకమవుతుందని వాళ్ళు భావించారు. ఆ విధముగా జరిగిన ఎడల ఒక్కసారిగా వాళ్ళు గౌతమి, అహల్య ఇరువురు కూడా లోకము యొక్క ఉపకారార్థము సృష్టి కొరకు తపస్సును అనేది ఆచరింపదలిచారు. అలా దాదాపు 6 సంవత్సరాల పాటు వాళ్ళు తపస్సు అనేది చేశారు. చేసిన వెంటనే అచట వరుణదేవుడి కోసం మొదటగా ప్రార్థించారు. ప్రార్థించిన వెంటనే అంతటి వరుణదేవుడు ప్రత్యక్షమయ్యి ఓయి గౌతమ, ఎందుకని నీవు నా గురించి తపస్సు చేస్తున్నావు, ఏమిటి విషయం అంటూ తెలపగా, వరుణదేవ, మీకు తెలియని విషయము కాదు కదా, మా ఈ ప్రాంతంలో వర్షాలు అనేవి కురవటం లేదు. తద్వారా ఇచ్చటను ఉన్న జీవకోటి అంతా కూడా ఆకలి దప్పికలతో అలమడుతుంది. తద్వారా అంతటి గాఢాంధకారమైనటువంటి యొక్క కరువుల నుండి మమ్మల్ని విముక్తులు చేయండి నాదా అంటూ వరుణదేవుల వారిని కోరారు. వరుణదేవుల వారు స్పందిస్తూ, దేవతలు చేయని దానికి నేనేం చేయను, దేవతలు యజ్ఞ యాగాదులు అనేవి చేయదలిస్తే నేను వర్షాలను వర్షింపదలుస్తాను. ఇచ్చటి యజ్ఞయాగాదులు అనేవి నిలిచిపోయాయి, అసుర ప్రవృత్తి అనేది పెరిగిపోయినది. తద్వారా వర్షించడానికి జలధార అనేది కూడా రావటం లేదు. యజ్ఞములు చేయడం ద్వారా అంతటి యజ్ఞ హవిస్సు నుండి ఉద్భవించే వాయువు ద్వారా నా యందు రేణువులు అనేవి కదలింపబడి వర్షింపబడతాను. తద్వారా జీవుడు అనేవాడు ఉద్ధరింపబడతాడు. కానీ యజ్ఞములు అనేవి నిలిచిపోయాయి గౌతమ, మరేమి తత్వాన్ని ప్రస్ఫుటించగలం అనగా, గౌతముల వారు అలా కాదు వరుణదేవ, ఈ యొక్క ప్రజలందరినీ కూడా మీరు ఉద్ధరింపండి అంటూ తెలిపారు. తెలిపిన వెంటనే, సరే గౌతమ, నీవు ఇంతగా అడుగుతున్నావు కనుకను నీవున్న చోటనే ఒక గ్రుంతను నీవు తవ్వుము, తద్వారా ఒక జలాన్ని నేను అందిస్తాను. ఆ జలము ఎప్పుడు కూడా ఇచ్చటనే ఉండి అక్షయముగా, అనగా అది ఏమాత్రము కూడా ఇంకిపోకుండా అలా బావు వలె ఊరుతూనే ఉంటుంది. తద్వారా వీళ్ళందరి ఆకలిని కూడా నీవు తీర్తుగానే అంటూ వరుణదేవుడు వారు ఆ వరాన్ని అందించారు. వెంటనే గౌతముడు కూడా అచ్చటనే ఒక చిన్న గ్రుంతను త్రవ్వాడు. తద్వారా వరుణదేవుడు ఇచ్చిన వరం ప్రభావం చేత ఆ యొక్క బావిలో ఎప్పుడూ కూడా నీరు అలరారుతూనే ఉంది, అక్షయ బావిగా పరిగణింపబడింది. ఆ విధముగా జలం అనేది ఉద్భవించడంతో ఇంకా వాళ్ళు జీవుడి యొక్క ఆహారాన్ని తీర్చడానికి అనేకమైనటువంటి పోషణములతో కూడిన విత్తనాలు అనేవి భూమండలం మీద జల్లారు. వాటన్నిటినీ కూడా వాళ్ళు సాగు చేయదలిచారు. అలా చేసిన వెంటనే
ఇంకా జీవుడికి ఆకలి దప్పికలు అనేవి తీరాయి. అక్కడ ఉన్న ఋషులందరూ కూడా ఆశ్రమాలు అనేవి ఏర్పరచుకుని ఈ యొక్క అక్షయ ప్రభావం చేత యజ్ఞ యాగాదులు అనేవి నిర్వహించేవారు. ఇలా చేస్తూ ఉండగా కొంతకాలం అనేది గడిచింది. ఒకనాడు ఈ యొక్క నిస్వార్థ తత్వంతో గౌతముడు అందరి గురించి ఆకాంక్షించి తపస్సును ఆచరించాడు గనుకను అంతటి వరుణదేవుడు ప్రత్యక్షమయ్యి ఈ యొక్క అక్షయ బావిని అతడు ఏర్పరచగలిగాడు. తద్వారా జనులందరికీ కూడా ఎటువంటి ఆకలి దప్పికలు అనేవి లేకపోవడం చేత అందరూ కూడా సంతుష్టభరితమై ఉన్నారు. ఒకనాడు అతడు ఉన్న ఋషులు మరియు ఋషిపత్నులు ఇరువురు కూడా ఆ బావి వద్దకు చేరుకున్నారు. ఎవరు ముందు ఈ యొక్క బావిలోకి దిగి స్నానం చేయాలనే ఒక తగాదా అనేది ఏర్పడింది, ఒక సంవాదం. ఋషిపత్నులు ముందుగా అచట దిగి స్నానాన్ని ఆచరించాలి అని భావించారు. కానీ అందులకు అహల్య గౌతములు ఏమని చెప్పారంటే, ఇది ఎవరి గురించి కాదు, సమాజం యొక్క సృష్టి యొక్క ఉద్ధరణ కొరకు ఎవరు ముందు వస్తే వాళ్ళనే ఈ యొక్క నదిలో స్నానాన్ని ఆచరించండి. ఋషివర్యులు ముందు వచ్చినా ఋషి పత్నులు ముందు వచ్చినా ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి మాత్రమే ఇందులో స్నానాన్ని ఆచరించే తత్వం ఉంటుంది, కానీ వీళ్ళ కోసమని వాళ్ళ కోసమని మాత్రం కాదు. కనుక ఎవరైతే ముందు వస్తారో వాళ్లే స్నానాన్ని ఆచరించండి అని తెలియజెప్పారు. ఎందుకంటే నిస్వార్థంగా అంత విధంగా ఆలోచించి వాళ్ళందరి కోసం తపస్సు చేసి అక్షయ బావిని ఇతడు ఏర్పరిచిన అంతటి గౌతముడికి ఎటువంటి స్వార్థము కూడా కానరాలేదు. అప్పుడు కూడా ధర్మ మార్గంగానే ఈ విషయాన్ని వాళ్ళందరికీ కూడా తెలియజెప్పారు. అయితే అందుకు ఋషుల యొక్క భార్యలు ఆగ్రహానికి గురయ్యి తమ యొక్క భర్తలకు తెలియజెప్పారు, మేము ఆ యొక్క బావి వద్ద స్నానాన్ని ఆచరించము, మీరే వెళ్ళండి అని. దీంతో ఆ ఋషులు కూడా కొద్దిపాటి ఆగ్రహానికి గురయ్యి గౌతముడి పట్ల ఈర్ష్యాసూయ ద్వేషాలను పెంచుకున్నారు. ఇలా జరుగుతున్న తరుణంలో ఒకనాడు గణేశుణ్ణి ఆరాధించారు ఈ యొక్క ఋషులు. ప్రభు, ఈ యొక్క గౌతముడు మమ్మల్ని స్నానాన్ని ఆచరించే తత్వాన్ని ఇవ్వడం లేదని గౌతముడి మీద నింద మోపారు. అంతటి ఋషులందరూ కూడా విచ్చేసిన గణేశుడు, ఋషులు తపస్సుకు మెచ్చి విచ్చేసిన గణేశుడు ఈ విధంగా తెలియజెప్పాడు, ఓయి ఋషివర్యులారా, మీకు నిజంగా బుద్ధి అనేది ఉందా, జ్ఞానం అనేది ఉన్నదా? ఇంతకు ముందు వరకు కనీసము త్రాగుటకు నీళ్లు చుక్క కోసం మీరు ప్రాకులాడారు, ఇప్పుడు మీరు స్నానాన్ని ఆచరించుటకు బావిలోకి దిగుతున్నా అంటున్నారు. ఆ బావిని ఏర్పరిచింది మీకు ఎవరు? గౌతముడు మరియు అహల్య యొక్క తపోబలం చేత బావి ఉద్భవించింది. అంతేగాని మీరు అందులో స్నానాన్ని ఆచరించి జలకాలాడుటకు కాదు. ఏ వరమైనా కోరుకోనండి, కానీ ఇటువంటి ప్రేలాపనతో కూడిన వరాన్ని కోరుకుని నా యొక్క సమయాన్ని మీరు నిర్వీర్యపరుస్తున్నారు. దయచేసి మీరు మీ యొక్క తత్వాన్ని విడనాడండి, ధర్మ మార్గం వైపుగా ఆలోచించండి అంటూ ఋషులకు మందలించాడు గణేశుల వారు. అంతటి గణపతి స్వామి ఎప్పుడైతే ఆ విధంగా తెలియజెప్పగలిగాడో ఇంకా ఋషులందు కొద్దిపాటి సంకోచ భావం అనేది నెలకొంది. ఆయనను కూడా ఋషుల యొక్క వరమును స్వామి అతడికి విచ్చేశాడు గనుకను గణపతి స్వామి ఒక అంశ నుండి ఒక వృషభం అనేది రూపొందించాడు. ఎందుకంటే చెప్తుంది ధర్మమే అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క తత్వాన్ని కూడా పరీక్షించాలనే నెపంతో ఒక గోవుని అక్కడికి పంపించాడు గణేశుల వారు. పంపించిన ఎడల అప్పుడప్పుడే అక్కడ పంటలు అనేవి పండుతున్నాయి. గౌతముడు ఈ యొక్క జలాన్ని ఉద్భవించిన సమయం నుండి పంటలన్నిటినీ కూడా పండించి అవి కూడా అక్కడ ఉన్న జనుల యొక్క ఆహారాన్ని తీర్చడం కొరకే. అయితే ఈ క్రమమున జరుగుతున్న వృత్తాంతంలో ఈ యొక్క వృషభం ఒకసారి ఆ యొక్క గోవు ఆ పంటల వైపుగా పరిగెత్తింది. పొలములోకి పరిగెత్తిన క్రమాన అంతటి గౌతముడు పొలంలో ఉన్న ఒక గడ్డిపోచను తీసుకుని గోవు మీద అలా విసిరాడు. విసిరిన వెంటనే ఆ యొక్క గోవు మరణించింది ఆ పొలంలోనే. అలా గడ్డిపోచ దాటికే గోవు మరణించడం చూసి గౌతముడికి ఎంతగానో ఆందోళన అనేది చెందగలిగాడు. పరమేశ్వరుని యొక్క లీల అందరూ కూడా గమనించగలగాలి. తదుపరి ఇంకా వృత్తాంతం ఉంది.
గడ్డిపోచ యొక్క దెబ్బ దాటికి గోవు మరణించింది. దీంతో అక్కడున్న ఋషులందరి యొక్క అహంకారం అనేది మరింత రెట్టింపయ్యి ఇతడి మీద నింద అనేది మోపసాగారు గౌతముడి మీద. ఉయ్యి గౌతమ, నీవు ఆనాడు మేము స్నానాన్ని ఆచరించే బావిలో కూడా మమ్మల్ని వెళ్ళనివ్వలేదు, నీవు వెళ్ళనివ్వకుండా లేనిపోని మాటలనేవి చెప్పావు. ఈనాడు నీవు ఇక్కడ గోహత్యా పాతకానికి ఒడిగట్టావు. ఆశ్రమం నుండి నీవు నీ భార్య ఇక్కడ జీవించడానికి వీల్లేదు, ఇక్కడ నుండి మీరు బయటికి వెళ్ళండి అంటూ అంతటి మంచి చేకూర్చిన అతడినే, జలాన్ని అందించిన అతడినే ఆశ్రమం నుండి బయటికి పంపారు. ఇంకా గౌతముడు ఎంతగానో కుంగి కుశల్యుడైపోయాడు. ఏంటి పరమేశ్వర ఇలా జరిగింది అని. అలా జరిగిన తరుణాన మరలా అంతటి ఋషుల వద్దకే గౌతముడు వెళ్ళి, అయ్యా ఋషివర్యులారా, మమ్మల్ని క్షమించండి, దీని నుండి రూపుమాపే వృత్తాంతాన్ని, పశ్చాత్తాపాన్ని వివరించగలిగే విషయాలని మాకు తెలపండి నాదా అంటూ తెలియజెప్పిన తరుణాన అంతటి ఋషులు తెలియజెప్పారు. ఓయి అతడి గౌతముడి మీద అక్కస్సుతో తెలియజెప్పారు. ఓయి గౌతమ, నీవు ఈ యొక్క భూమిని 3 సార్లు ప్రదక్షిణం చేయుము. ప్రదక్షిణం చేసిన తర్వాత బ్రహ్మగిరి చుట్టూ 9 మైళ్ళు మళ్ళా ప్రదక్షిణం చేయుము. తద్వారా 101 పార్థివలింగాలను చేసి నీవు అర్చించి గంగను భూమండలం మీదకు తీసుకురమ్ము అంటూ పరీక్ష అనేది పెట్టారు. అప్పుడు ఈ విధంగా చేసిన ఎడల గంగను నీవు భూమండలం మీదకు తెచ్చి అంతటి పార్థివలింగాలకు అభిషేకం చేసిన ఎడల నీవు ఈ గోహత్యా పాతుకం నుండి బయటపడగలుగుతావంటూ అంతటి బృహత్కరమైనటువంటి పరీక్ష అనేది ఏర్పరిచారు. ఏ విధంగా అంటే 3 సార్లు భూమండలం చుట్టూ తిరిగి తర్వాత అక్కడ ఉన్న బ్రహ్మగిరి చుట్టూ 9 మైళ్ళు నడిచి 101 పార్థివలింగాలు స్వయంగా తన చేతితో చేసి అర్చించి ఆ యొక్క అర్చించిన లింగములకు కైలాసం నందు ఉన్న గంగను తీసుకువచ్చి రుద్రాభిషేకం చేయుము. అప్పుడు నీవు గోవును చంపిన పాపం అనేది నీకు తొలుగుతుంది అంటూ వివరించారు. ఇంకా గౌతముడు ఏమాత్రమూ కూడా అనిశ్చితికి లోనవ్వలేదు. ఇది జరుగుతుందా జరగదా అనేది తాను ఆలోచించలేదు. అందుకని మనకి గీతలో కూడా తెలుపుతాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీవు చేయి కర్మల ఎందే నీవు ఆచరణను ఏర్పరచుము. జరగవలసిన కర్తవ్యాన్ని పరమాత్మ స్వీకరిస్తాడు అన్న ప్రకటితముగానే ఇక్కడ గౌతముడు కూడా ఇంక తన కర్తవ్యాన్ని ప్రారంభించాడు. భూమండలం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేయగలిగాడు, అది పూర్తయినది. తరువాత బ్రహ్మగిరి చుట్టూ 9 మైళ్ళ పాటు కూడా తిరిగాడు, అది కూడా పూర్తయింది. తరువాత 101 పార్థివలింగాలను కూడా అతడు స్వయంగా తన యొక్క హస్తములతో దంపతులు ఇరువురు కూడా చేయసాగారు. ఇంకా అది కూడా పూర్తిగా చేయగలిగాడు. తదుపరి ఇంకా గంగాదేవిని భూమండలమునకు తీసుకురావట గౌతముడు. దాని కొరకు గౌతముడు మరియు అహల్య ఘోరమైన తపస్సు ఆచరించారు. ఇంకా వాళ్ళు మరణించడానికి సిద్ధం అన్న తత్వంలో ఉండి కూడా శివ 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 అంటూ శివనామాన్నే జపించారు. ఎప్పుడైతే మనం తెలుపుకున్న విధానముగా పిలిచినంతనే పలుకులు ఆలకించడు వాడు పరమేశ్వరుడు అన్న ప్రకటనగా వాళ్ళ యొక్క పిలుపులకు, వాళ్ళ యొక్క స్మరణకు అంతటి శివుడు సంతుష్టుడై అతడు ప్రత్యక్షమయ్యాడు. ఓయి గౌతమ, నీవు నీ తత్వం చాలా గొప్పది. ఎప్పుడూ కూడా నీవు నీ స్వార్థం గురించి ఆలోచించలేదు, ఇతరుల యొక్క సంతుష్టపరిచే తత్వం గురించే నీవు ఆలోచించావు. ఆనాడు అక్షయ బావిని నీవు త్రవ్వించగలిగావు. త్రవ్వించినా కూడా ఋషుల వద్ద నీవు నిందలు పడ్డావు. నిందలు పడినా కూడా నీవు ఏమాత్రము కూడా చెక్కు చెదరకుండా అదే సంకల్పంతో నా గురించి పూజించినావు కదా. సదా నీ యొక్క భక్తికి నేను మెచ్చి తిని నీకు ఏమి వరము కావాలో కోరుకొనమనగా అంతటి గౌతముడు చెప్పింది ఏమిటయ్యా అంటే, ప్రభు, అంతటి ఋషులు నాకు ఇచ్చిన గోహత్యాపాతుకానికి ప్రతీకగా గంగాదేవిని భూమికి తెమ్మని ఈ యొక్క పార్థివలింగాలను అభిషేకం చేయమన్నారు. కనుక మీరు మీ యొక్క శిరస్సు ఎందు కొలువుదీరి ఉండేది గంగాదేవిని ఒక్క పాయ నుండి విడిచిన ఎడల అంతటి గంగా దారను యొక్క పార్థివలింగాలకు అభిషేకం చేస్తాను అంటూ తెలియజెప్పాడు. అక్కడ కూడా గౌతముడి యొక్క అపూర్వమైనటువంటి తత్వం ఏమిటయా అంటే, ఋషుల పట్ల ఏ విధంగా అతడు నింద అనేది మోపలేదు. ఋషుల యొక్క తెలిపిన విధానాన్ని అతడు అనుసరించాడు. మరలా శంకరుడు మెచ్చాడు అతని యొక్క భక్తి తత్వానికి. ఓయి గౌతమ, నిజంగా నీ భక్తి సమోన్నతమైనది.
తరతరాలు కూడా నీ గురించి తెలుపుకునే విధంగా నేను చేయదలుస్తాను. తప్పకుండా నా యొక్క శిరస్సు యందు ఉండేది గంగాదేవిని ఇక్కడ తీసుకువస్తాను. ఇటువంటి గంగను నీ పేరుతో పిలుస్తారు, గౌతమి అనగా పిలుస్తారు, గోదావరి అనే నామధేయంతో పిలుస్తారు. జనులందరినీ కూడా ఈ యొక్క తీర్థంలో ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి రోగ సమస్తమైనటువంటి బాధలు అనేవి వైదొలగి తత్కారణ ఫలితంగా నీవు ఏ విధంగా నన్ను అర్చించావో అంతటి ఫలితం అనేది చేకూరుస్తాను. నీవు ఎల్లప్పుడూ కూడా సమాజ హితము కొరకే చూసావు గౌతమ అంటూ అంతటి పరమశివుడు వారు వరాన్ని అందించారు. అందించిన వెంటనే మరలా అడిగారు, మరి ఆ ఋషుల పరిస్థితి ఏం చేయమంటావు, నీకు ఇంతటి హాని కలిగించారు కదా అంటే అంతటి గౌతముడు తెలియజెప్పాడు, ప్రభు పరమశివ, వాళ్ళని కూడా మీరు ఏమీ నిందించవద్దు. వాళ్ళు నన్ను ఆనాడు ఆ విధంగా శపించిన ఎడలే కదా ఈనాడు మీ యొక్క దర్శనం అనేది కలిగింది. ఇంతటి గంగాదేవిని భూమండలం మీదకి తీసుకువచ్చాము అంటూ తెలియజెప్పారు. ఈ విధముగా అంతటి గంగ అనేది భూమండలం మీదకి వ్యక్తమయ్యింది. వ్యక్తమైన తరుణాన పార్థివ లింగాలనేవి అభిషేకం చేయదలిచింది. ఆ విధముగా ఒక మేడి చెట్టు త్వర నుండి అంతటి గంగాదేవి ఆవిర్భవింపజేశారు అంతటి స్వామి. ఆ విధముగా ఆవిర్భవించిన నాటి నుండి కూడా సకలము కూడా తత్కారణ ఫలితంగా అచట కానవచ్చి ఉన్నది. ఆయా జలము గోదావరిగా పరిగణింపబడింది, గౌతమిగా అక్కడ పరిగణింపబడింది. ఈ విధముగా వచ్చిన ఎడల అంతటి గంగాదేవి పరమశివుని ప్రార్థించింది. అప్పుడు ప్రభు, ఎల్లప్పుడూ కూడా మీ శిరస్సు యందే నేను ఉంటాను. దయచేసి మీరు ఇంతటి గౌతముడికి ఇచ్చిన వరం తాలూకు చేత నన్ను ఇక్కడ ఉండిపోమన్నారు. మీరు కూడా ఇక్కడ త్రయంబకుడిగా నిలిచి ఉండండి. తద్వారా మన ఇరువురు కూడా జనుల యొక్క పాపాలను హరించి సృష్టి యొక్క ఉద్ధరణ చేయదలుద్దామంటూ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగముగా అంతటి పార్థివలింగముల నుండి వచ్చిన ఒక అంశ నుంచి త్రయంబకేశ్వరునిగా స్వామి ఉద్భవించాడు. అంతటి త్రయంబకేశ్వరుని సన్నిధానం నుండి గోదావరి పుట్టుక అనేది జరిగింది. అంతటి అఖండ గోదావరి మహారాష్ట్ర నదీ తీరం నందు ఏర్పడి ఈనాడు మన ఈ అంతర్వేది సముద్ర కాలం నందు సముద్రం యందు సంయుక్తమవుతుంది. ఈ విధముగా అంతటి గోదావరి నుండి మరొక అంతర్వాహినిగా వెలువడింది మన ఈ ప్రాంగణంలో ఉన్న గోస్తని నది. అందుకనే ఈ గోస్తని నది కూడా అత్యంత ప్రాముఖ్యతగా తెలుపబడి ఉన్నది. గోదావరి అంతర్వాహిని అనగా గోదావరి నుండి ఒక సంయుక్తమైనటువంటి ధోరణిలో గోస్తని నది కూడా ఉద్భవించింది. గంగాదేవి నుండి గోదావరి ఏ విధంగా ఉద్భవించిందో గోదావరి నుండి గోస్తని నది కూడా అంతే విధంగా ఉద్భవించింది. అందుకనే మనం గమనించినట్లయితే మన ఈ గోస్తని నదీ తీరం వద్ద అనేకమైనటువంటి క్షేత్రాలు అనేవి కానవస్తూ ఉంటాయి. మన మండపా గ్రామంలో కేశవస్వామి వారి గుడి కావచ్చును, అదే విధంగా నత్తారామేశ్వరం అయినటువంటి నత్తారామేశ్వరంలో రామేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం కూడా ఈ యొక్క గోస్తని నదీ తీరం పరివాహక ప్రాంతంలో ఉంటాయి. ఇలా చాలా పరివాహక ప్రాంతాలు అనేవి నదీ తీరం వద్ద కొలువుదీరి ఉండి జనులందరినీ కూడా సంతుష్టపరుస్తూ ఉండేది. ఆనాడు భక్తకోటి అందరూ కూడా ఆలయానికి విచ్చేసే ముందు నదులలో స్నానాన్ని ఆచరించి తదుపరి దేవాలయాలకు చేరుకుని ఆధ్యాత్మిక పరమైన చింతనలు తమదైన దేహ ఆధ్యాత్మిక తత్వాలను ప్రస్ఫుటించగలిగేవారు. ఈ విధముగా నాసిక్ నందు ఈ యొక్క త్రయంబకేశ్వర లింగం అనేది ఆవిర్భవించింది. ఇది యొక్క వృత్తాంతము. గౌతముడి యొక్క తపోబలం చేత ఆవిర్భవింపబడింది కాబట్టి త్రయంబకేశ్వరునిగా అంతటి గౌతమి గోదావరిగా గంగా గోదావరిగా పరిగణింపబడింది. అదే ప్రకృతముగా పరమశివుల వారు ఇంకొక వరాన్ని కూడా అందించారు. ఎప్పుడైతే బృహస్పతి దేవతలకు గురువు అయినటువంటి బృహస్పతి వారు సింహరాశి యందు కానవస్తారో అప్పుడు గోదావరి నదికి పుష్కరాలు అనేవి కానవస్తాయి. అటువంటి పుష్కర సమయమున ఖచ్చితముగా కైలాసలోకంలో ఉన్న నేను మరియు నా పత్ని అయినటువంటి పార్వతి, నా ప్రమదగణములు, అదే విధముగా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు మరియు అతడి యొక్క వైకుంఠ గణములు, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మగారు మరియు సత్యగణములు అందరూ కూడా అంతటి గోదావరి నదీ తీరం వద్ద ఉండి జనులందరి యొక్క పాపాలను కూడా హరిస్తామని చెప్పి వరాన్ని అందించగలిగారు. అందుకు ఫలితంగానే గోదావరి నదికి
బృహస్పతి సింహరాశి యందు కొలువుదీరి ఉండడం చేత పుష్కరాలనేవి వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం గోదావరి నది యందు స్నానాన్ని ఆచరించిన ఎడల సమస్త రాశి పాపరాశి అంతా కూడా నశించిపోతుంది. అదే ప్రకృతముగా గోదావరి జ్యోతిర్లింగం అనేది గోదావరి నదీ తీరం యందు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అనేది ఆవిర్భవింపబడింది. ఇది యొక్క వైశిష్ట్యము. తదుపరి వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈ యొక్క వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి కూడా అందరూ శ్రద్ధాసక్తులతో ఆలకించండి. ఈ యొక్క వైద్యనాథ జ్యోతిర్లింగము జార్ఖండ్ నందు డియోదర్ పట్టణం నందు కొలువుదీరి ఉన్నది. ఈ యొక్క వైద్యనాథ జ్యోతిర్లింగం పురాణ ప్రాశస్త్యం ఏమిటయ్యా అంటే, ఒకానొక సమయమున అంతటి రావణాసురుడు అసుర ప్రవృత్తి గలవాడై ఉన్న సమయమున పరమశివుడి కోసం అతడు అర్చించాడు. రావణుడు ఎంతగా అంటే బృహదోత్కారకమైనటువంటి తపో బలమును అంతటి రావణుడు అర్చింపదలిచాడు. ఇంకా ఎంతటికీ కూడా తపస్సును ఆచరిస్తున్న క్రమాన పరమశివుడు అచ్చట ప్రత్యక్షం కాకపోతూ ఉండడంతో రావణుడు కొద్దిపాటి గగురుపాటికి లోనయ్యాడు. ఇంకా అతడు త్రికాల ఋతువులలో 3 ఋతువుల్లో కూడా అంబించే విధంగా అతడు తన యొక్క తపస్సుని ఘోరముగా చేయదలిచాడు. చివరగా అతడికి ఉన్న 10 శిరస్సులను కూడా ఖండించుకుంటూ శివునికి తపస్సు అనేది చేయదలిచాడు. ఇంకా అంత్యముగా ఉన్న ఒక్క శిరస్సుని కూడా ఖండించబోతూ ఉండగా శంకరుడు సంతుష్టుడయ్యి అచ్చట ప్రసన్నుడయ్యాడు. ఎందుకంటే అంతటి ఘోర తపస్సు అనేది అతడు చేయదలిచాడు. ప్రసన్న చిత్తుడయ్యి, ఓయి రావణ బ్రహ్మ, నీకు ఏ వరము కావాలనో తెలుపుము సవిస్తరముగా అనగా అంతటి రావణాసురుడు వారు తెలియజెప్పాడు. ప్రభు పరమశివ, నా వద్ద అన్నీ ఉన్నాయి, సమస్తమైనటువంటి సకల సంపదలన్నీ కూడా ఉన్నాయి. నీవు నా యొక్క లంకానగర పట్టణమునకు విచ్చేయము, తద్వారా మిమ్మల్ని కూడా రాజ మర్యాదలతో నేను అక్కడ సమూలమైనటువంటి తత్వాన్ని ఏర్పరిచి మిమ్మల్ని కూడా గౌరవిస్తానని చెప్పి వరములో కోరుకున్నాడు. ఇంకా భక్తుడి యొక్క వరము కదా, పరమశివుడు ఇంకా అంగీకరించాలి అనే నెపముతో కానీ ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే రావణుడు అసుర ప్రవృత్తి గలవాడు. అంతటి అసుర ప్రవృత్తి కలిగిన వ్యక్తికి ఆయన సాక్షాత్కరించడమే తపస్సు చేసినా కూడా దర్శనాన్ని కానివ్వలే. తన యొక్క ప్రాణం పోతుందనే నెపంతో స్వామి అతడు సాక్షాత్కరింపబడ్డాడు. అయితే ఇంకా ఈ విధమైనటువంటి వరం కోరడంతో రావణ బ్రహ్మకు స్వామి తెలియజెప్పాడు. సరే రావణ, నేను లింగ రూపంలో కొలువుదీరి ఉంటాను, నీవే ఆ యొక్క లింగమును తీసుకువెళ్ళి నీ యొక్క నగరమునకు వెళ్ళుము అంటూ తెలియజెప్పాడు. అనగా నీవు ఈ యొక్క లింగమును ఎక్కడైతే భూమండలం మీద కనుక నీవు ఉంచితివో అచ్చట నేను లింగముగా వెలుస్తాను. తద్వారా నీ యొక్క వరం అనేది కూడా సార్థకం అవుతుంది. అంటే పరమశివులు వారు ఇచ్చిన వరం ప్రకారము ఆ యొక్క శివలింగమును అతడు భుజం మీద పట్టుకుని లంకా నగరమునకు వెళ్ళాలి. లంకా నగరమునకు ఆ విధంగా చేరుకోలేని ఎడల లింగం ఎక్కడైతే భూమండలం మీద అతడు ఏర్పరుస్తాడో అతడనే స్వామి తన రూపాన్ని సంతరించుకుంటాడు. ఈ పెట్టిన పరీక్షకు ప్రతీకగా అంతటి రావణుడు ప్రయత్నించాడు. శివలింగాన్ని పట్టుకుని అంతటి బారులు తీరిన శివలింగాన్ని పట్టుకుని లంకా నగరంలోకి బయలుదేరాలని ప్రయత్నించాడు. కానీ శివుడి యొక్క తత్వం ఎటువంటిదంటే అసుర ప్రవృత్తి కలిగిన అతడికి తెలుసును, పరమశివుడి వారికి తెలుసును ఎవరికి ఏ విధంగా చేయాలని. ఆ యొక్క శివలింగమును అతడు కొద్ది దూరం పాటు పట్టుకెళ్ళగలిగాడు, మోయగలిగాడు. కానీ ఇంకొంచెం లంకా నగరమునకు కొద్ది దూరం క్రమమున అతడు ఈ యొక్క శివలింగం యొక్క బరువును తాళలేక తన యొక్క కాలకృత్యములు తీర్చుకున్నటకు ప్రక్కకు వెళ్లే క్రమమున ఒక నాగలి దున్నే రైతుకు ఇచ్చాడు శివలింగాన్ని. ఇంతలో అతడు కూడా ఈ యొక్క శివలింగములను మోయలేక ఆ భూమండలం మీద విడిచిపెట్టాడు. ఆ యొక్క భూమండలం మీద విడిచిపెట్టిన ప్రాంతమే వైద్యనాథం. ఆ విధముగా స్వామి అచట కొలువుదీరి ఉన్నాడు. కొలువుదీరి ఉండి తన యొక్క
రావణుడికి ఇచ్చిన వరం మేరకు ఎక్కడైతే తాను భూమండలం మీద వ్యవస్థీకృతుడవుతాడో అతడు తన రూపం అనేది సంతరించుకుంటాడు. ఇంకా అతడికి వెంటనే పరమశివుడు భూమండలం మీద ఆవిర్భూతవడంతో సమస్త గణములు కూడా అతడు చేరుకుని ఆ యొక్క శివలింగమునకు వైద్యనాథేశ్వరుడిగా నామకరణం చేయదలిచారు. ఇంకా రావణుడు శివుని యొక్క మాయ చేత తన యొక్క కాలకృత్యములు తీర్చుకుని యథాప్రకటితముగా తన యొక్క నివాసమునకు చేరుకున్నాడు. ఈ శివలింగం యొక్క విషయాన్ని మరిచిపోయి శివుణ్ణి చూశాడనే సంతోషంతో ఇంటికి చేరుకున్నాడు. చేరుకుని తన భార్య అయినటువంటి మండోదరికి తెలియజెప్పాడు. ఓయి మండోదరి, నేను పరమశివుని కోసం మహోత్కరమైనటువంటి తపస్సు చేశాను. నా 10 తలల్లో 9 తలలను ఖండించుకున్నాను. 10వ తల అయినటువంటి ఈ శిరస్సును కూడా ఖండించబోతుండగా సాక్షాత్తు అంతటి పరమశివుల వారు నా ప్రత్యక్షమయ్యి వరాన్ని అందించగలిగారు, అనేకమైనటువంటి తత్వాన్ని అందించగలిగారంటూ మండోదరితో చెప్పి సంతోషిస్తూ ఉండగా సరిగ్గా నారదుల వారు అతడికి చేరుకున్నారు. ఓయి నారద, నీవు అంతటి శక్తి కలిగి ఉన్నట్లయితే వెళ్ళి కైలాసాన్ని కూడా నీవు అధిరోహింపము, కైలాసాన్ని కూడా నీ యొక్క చేతితో పెకలించమంటూ నారదుల వారు ఒక ధర్మ కలహాన్ని రేకెత్తించగలిగారు. ఇచ్చట అసుర ప్రవృత్తి కలిగిన యొక్క వ్యక్తి రావణాసురుడు వారు వెంటనే కైలాసమునకు కూడా చేరుకున్నారు. కైలాసమునకు కూడా చేరుకుని ఆద్యంతములను కూడా సమస్తోత్తకరమైనటువంటి కైలాస పర్వతాన్ని అతడు కంపించసాగాడు. ఇంకా పార్వతీదేవి పరమశివుల వారిని చూస్తూ జగజ్జనని జగన్మాత అంతటి పరమశివుల వారిని చూస్తూ ఈ విధంగా తెలిపింది. అయ్యా శివోత్తమ, నీవిచ్చిన వరం తాలూకు ప్రభావం చేత అతడు కైలాసాన్ని కూడా కంపించగలిగాడు. దయచేసి ఇటువంటి అసుర ప్రవృత్తులకు మీ యొక్క వరములను ఏమాత్రము కూడా కానరావద్దు అంటూ తెలియజెప్పారు. వెంటనే ఇంకా పరమశివుడు శపించగలిగాడు. ఓయి రావణాసురా, నీకు ఇచ్చిన ఈ యొక్క వరాన్ని నీవు అధర్మ మార్గం వైపుగా నీవు నడిపించగలిగావు కనుక నిన్ను సంహరించుటకు ధర్మ స్వరూపుడకు శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ధరించి నిన్ను సంహరించి వేస్తాడు అంటూ వరాన్ని అందించాడు. అంతటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశే శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారము. ఆ విధముగా ఈ యొక్క వైద్యనాథలింగం అనేది ఆవిర్భవించింది. రావణాసురుడి యొక్క అంతమునకు కూడా నాంది పలికినట్లయింది. ఆనాటి నుండి కూడా ఎవరైతే ఈ యొక్క వైద్యనాథలింగాన్ని దర్శించి సమస్త తత్వంతో పూజింపదలుస్తారో ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి లేకుండా బృహదోత్కారకమైనటువంటి తత్వం అనేది కలిగి వస్తుందని తెలియజెప్పబడింది. ఈ విధముగా వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ యొక్క వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్ పట్టణం నందు డియోదర్ నగరంలో కొలువుదీరి ఉన్నది. తదుపరి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఈ యొక్క ఓంకారేశ్వర జ్యోతిర్లింగము వింధ్యాచలుడి యొక్క తపస్సు మేరకు అంతటి పరమశివుల వారు సంతుష్టుడయి అచట కానవచ్చారు. తద్వారా ప్రణవానికి ప్రతీకలుగా ఓంకారంగా అచట ఆయన విరాజిల్లారు. అందుకనే అమరేశ్వరునిగా కూడా మరొక నామం అనేది ఏర్పరిచి వచ్చింది. ఈ యొక్క వింధ్యా పర్వతాల నడుమ స్వామివారు కొలుదీరి ఉన్నారు ఓంకారేశ్వరునిగా. ఈ యొక్క దివ్యలింగము మధ్యప్రదేశ్ నందు కానవచ్చి ఉన్నది. కనుక ఈ విధముగా మన ఈ జ్యోతిర్లింగములు అనేవి వివరింపదలుచుకున్నాం. ఈ యొక్క ఓంకారేశ్వర జ్యోతిర్లింగం యొక్క పురాణ ప్రాశస్త్యం కూడా అదే. వింధ్యాచలుడు తపస్సు కోరిక మేరకు కైలాసం నుండి దిగి వచ్చి అచటనే పరమశివుడు కొలువుదీరి ఉన్నాడు కనుకను అంతటా ప్రణవానికి ప్రతీకముగా ఓంకారేశ్వర జ్యోతిర్లింగముగా అతడు విరాజిల్లగలిగాడు. రేపటి రోజున మనం కాశీనగరం యొక్క వర్ణన, అంతటి వారణాసి విశ్వేశ్వరుడి యొక్క విశేష తత్వాన్ని వివరింపదలుద్దాం. ఈ విధముగా మన ఈ యొక్క కార్తీక మాసకాలం నందు ప్రతి నిత్యము కూడా ఏర్పరచుకున్న ఈ యొక్క పురాణ శ్రవణ ప్రవచనం అనేది రేపటి రోజుతో ముగియనున్నది. కనుక ఈ యొక్క నెల రోజుల సమయం పాటు కూడా మనం అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మములను, అనేకమైనటువంటి సృష్టి ఆవిర్భావ తత్వ విషయాలను కూడా మనం వివరింపదలుచుకున్నాం. రేపటి రోజున మనం ఈ యొక్క శివ పురాణం నందు కాశీనగర్ వర్ణన మరియు వారణాసి పట్టణం నందు విశ్వేశ్వర స్వామి ఏ విధంగా కొలువు తీరాడని తెలుపుకుని ముగిద్దాం. కనుక
భగవద్ భక్త బంధువులందరూ కూడా యథాశక్తిగా శ్రద్ధాసక్తులతో విచ్చేస్తూ ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం కూడా అంతటి పరమశివుని యొక్క అనుగ్రహంతో జయిస్తూ సర్వదా కూడా స్వామి అనుగ్రహం అనేది సిద్ధించే విధంగా అందరూ కూడా భగవన్నామస్మరణ అనేది చేయగలుగుతాం. మన ఈ యొక్క మండపా గ్రామం నందు వేంచేసి ఉన్నటువంటి ఇంతటి బాలగణపతి స్వామి వారి దేవాలయం నందు గోదావరి అంతర్వాహిని నదీ తీర ప్రాంతమైనటువంటి గోస్తని నదీ తీరం వద్ద నుండి భగవన్నామస్మరణ అనేది చేయగలుగుతాం. మండపాక గ్రామంలో ఉన్న ప్రజలందరి ఆయురారోగ్యాలను కూడా వర్ధిల్లాలని ప్రార్థిస్తూ యావత్ సృష్టి అంతా కూడా తేజోవంతంగా ఉండాలని ప్రార్థిస్తూ సమస్తమైనటువంటి వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా సకలముగా వృద్ధి చెంది పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా కలగాలని ప్రార్థింపగలుగుతాం. కనుక భగవద్ భక్త బంధువులందరూ కూడా ఎచ్చటి వారచట తమ స్థానాల నుండి లేచి నిల్చోండి. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరికీ కూడా సర్వదా అంతటి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది సిద్ధించి ధర్మతత్వం వైపుగా భగవన్నామ స్మరణ అనేది జనులను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ముందుగా సృష్టికి లయకారకుడైనటువంటి అంతటి పరమశివుడి యొక్క నామాన్ని మనం 5 సార్లు చెప్పిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం